సింగరేణి సంస్థ పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణలో ఆ సంస్థ అవలంబిస్తున్న విధానంపై భూ నిర్వాసితులు మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగిరిలోని జేఎన్టీయూలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలం ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణ జరిగింది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసుకుని గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు అని, గ్రామాలలో కాలుష్యం పెరిగిపోతుందని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు భూమి ఇచ్చిన కుటుంబాలలోని యువతకు ఉపాధి లేక రోడ్డు మీద పడ్డారు అని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని జిల్లా కలెక్టర్ సింగరేణి అధికారులను కోరారు భూ నిర్వాసితులు. 2009 నుంచి ఇప్పటి వరకు మా గ్రామాన్ని తీసుకుంటామని చెప్పి వివిధ పద్ధతుల్లో వ్యవసాయ భూములు ఒకసారి, ఇండ్లు ఒకసారి తీసుకుంటూ నష్టపరిహారం చెల్లించుకుంటూ ఇంకా అరకొరగానే ఇంకా కొన్ని అట్లే ఉన్నాయి పెండింగ్ లో. అదిగాక R&R కాలనీ కూడా ఇంకా పూర్తి కాలేదు. R&R కాలనీ వేసినామంటున్నారు కానీ అక్కడ వసతులు సరిగా లేవు. ఆ వసతులు సరిగా లేకుండా కానీ ఇండ్లు ఖాళీ చేయాలి, మీకు అన్ని ఇచ్చేసినామని చెప్పి సింగరేణి యాజమాన్యం వాళ్ళు వచ్చి మా ఇండ్లని డోజర్లతోని దొబ్బేస్తున్నారు. ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు. అంతేకాక చిన్న పిల్లలు మరియు ముసలి వాళ్ళు ఈ చలికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అయినా కానీ ఇంకా దాన్ని భూసేకరణ అని చెప్పి ఇంకా ప్రజాప్రాయ సేకరణ అని ఇట్లా చేస్తున్నారు.